పదే పదే చెప్పిన మాట, చాలాసార్లు చెప్పిన మాట సంపద సృష్టి అని. సరే, అధికారంలోకి వచ్చారు, 6 నెలలు అయింది, సంపద సృష్టి లేదు. సంవత్సరం అయింది, సంపద సృష్టి లేదు. సంవత్సరంన్నర అయింది, సంపద సృష్టి లేదు. ఇప్పటికీ కూడా మనం క్వశ్చన్ చేయకపోతే ఈ 5 ఏళ్ళు ఇలా గడిచిపోతే, అంటే టీడీపీ వాళ్ళు సోకాళ్ళు కొంతమంది నాకు కింద కామెంట్ చేస్తారు, సంవత్సరంన్నరే కదా అయింది, ఇంకా చూడాలి కదా, అప్పుడైనా పిల్లాడు పుట్టిన వెంటనే నడిచేస్తాడా, నువ్వు ఛానల్ పెట్టిన వెంటనే నీకేమైనా న్యూస్ వచ్చి అన్నట్టు చాలా మంది అంటారు. కాబట్టి చెప్తున్నా, ముందే అంటే అప్పులు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. వైసీపీ వాళ్ళు చేసిన అప్పునేమో ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పు గురించి అసలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలే రావట్లేదు, సాక్షిలో వస్తున్నాయి. వాళ్ళ లెక్కలో 2,66,000 కోట్లు అప్పు వచ్చింది ఈ 18 నెలల్లో. కానీ వాస్తవానికి 2 లక్షల కోట్లు సుమారుగా, అటు ఇటుగా ఒక 5,000 కోట్లు అటు ఇటుగా. ప్రతి మంగళవారం ఈ సెక్యూరిటీ బాండ్స్ వేలం వేసి తీసుకుంటారు కదా, ఆ రకంగా వీళ్ళు చేసిన అప్పే యావరేజ్గా ప్రతి నెల 6,000 కోట్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యావరేజ్గా ప్రతి నెల 6,000 కోట్లు. సో మీరు అది లెక్కేసుకుంటే 1,08,000 కోట్ల వరకు ఆ అఫీషియల్ లెక్క అది తేలుతుంది. కొన్ని సందర్భాల్లో ఇదిగో ఈ 2 నెలల్లో ఇంకా ఎక్కువైంది. సో సుమారుగా 1,10,000 కోట్లు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా చేసింది. అది కాకుండా వీళ్ళు కూడా మద్యం తాకట్టు పెట్టి, మినరల్స్, గ్రానైట్, గనులు తాకట్టు పెట్టి, రకరకాల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రకరకాల అప్పుల రూపంలో మరొక 78,000 కోట్ల వరకు చేశారు. ఏంటంటే చంద్రబాబు గారేమో సంపద సృష్టిస్తామన్నారు. సో ఇక్కడ ఏంటంటే మాటలు ఎక్కువ చెప్పడం వల్ల మేము పేదరికం నిర్మూలించేస్తాం, అసలు పేదరికం లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తాం, సంపద సృష్టించేస్తాం, ఈ మాటలన్నీ ఎక్కువైపోయాయి. చేతలు వచ్చేసరికి సంవత్సరంన్నర రిజల్ట్ కనిపించకపోయేసరికి వాళ్ళు చేస్తున్న తరహాలోనే వీళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు అనే వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టి లేదు, ఏమీ లేదు, సంవత్సరంన్నర